బర్నబా ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏమైందో తెలుసా? ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏం కలిగింది? క్షేమం వచ్చింది. ఆయన యెరూషలేములో ఉంటున్నటువంటి సమయంలో అంత క్షేమంగా లేదు. ఎప్పుడైతే దేవుని మాట విని అక్కడ ఉన్నటువంటి 12 మంది శిష్యుల యొక్క, అపోస్తుల యొక్క మాటలు విని ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాడో, అంతియోకకు వచ్చాడో, అంతియోకలో ఆయన అడుగు పెట్టాడో, వెంటనే అపోస్తులు అంతియోకలో ఉన్నటువంటి ఆయన ఏమైనాడో తెలుసండి? ఏం చేశాడంట? ఆయన బట్టి అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? అభివృద్ధి చెంది. మీరు కూడా అభివృద్ధి చెందుతారండి. సేవకుడు మీ ఇంట్లో అడుగు పెడితే మీరు అభివృద్ధి చెందుతారండి. చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, ఇదిగో మా సేవకుడు వచ్చేస్తున్నాడు, ఇగో వచ్చేస్తున్నాడు అయినా అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, ఆ యొక్క వ్యక్తి బర్నబా ఆ ప్రదేశానికి వచ్చాడు కనుకనే వారందరి జీవితంలో ఏం కలిగిందో తెలుసండి? ఏం కలిగిందంట? చెప్పాలి. ఏం కలిగింది? అభివృద్ధి కలిగింది. ఇంకో మాట చెప్పమంటారా? అభివృద్ధి అనేటువంటి మాట పక్కన పెడితే అంతియోకలో ఉన్నటువంటి వారందరూ కూడా బలపరచబడ్డారు బాగా ఆయన రాకను బట్టి. నేను అంటున్నాను, సంఘంలో ఉన్నటువంటి సేవకుడు మీ ఇంటికి వస్తే దేనికోసం తెలుసా? నేను బలపరచడానికి వస్తాడు, నీ ఆత్మను బలపరచడానికి వస్తాడు, నీ కుటుంబాన్ని బలపరచడానికి వస్తాడు. ఇక్కడ అంతియోకలో ఉన్నటువంటి బర్నబా దేనికి వచ్చాడో తెలుసండి? అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని బలపరచడానికి వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని నోట నుంచి వచ్చిన ప్రతి మాటను బట్టి నీ జీవితాన్ని బలపరచడానికి, నిన్నే బలపరచడానికి, ఇక్కడ ఉన్నటువంటి వారందరిలో గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన జరిగించడానికి ఆయన మన మధ్యలోకి వచ్చాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అలనాడు ఆ సంఘము విస్తరింప చేయడానికి ఆ సేవకును పంపిస్తే, ఎలనాడు మన సంఘాన్ని విస్తరింప చేయడానికి మన సేవకుల్ని పంపించి ఆయన బలమైనటువంటి నోటు నుంచి దేవుడు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాడో, దేవుడు తన బలమైనటువంటి ఉద్రేకాన్ని ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో, తన బలమైనటువంటి అభివృద్ధిని ఏదైతే సాధించాలనుకుంటున్నాడో సంఘంలో, ఆ బలాన్ని చూపించినట్లు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా చూడండి, ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థానం ఏమైందో తెలుసండి? ఆశీర్వదించబడింది. రెండోదిగా ఈయన చేసిన పని ఏంటో చెప్పమంటారా? తార్సుకు వెళ్ళాడంట. రెండోదిగా ఏం చెప్పాడు? ఈయన సేవ ఈయన చేసుకోలేడు కదా, చేసుకోవచ్చు కదా. వాస్తవం చెప్పాలంటే ఈయన సేవ ఈయన చేసుకోవచ్చు, కానీ ఈయన సేవ ఈయన చేసుకోలేదంట. నాకు తోడుంటే బాగుండేది అనుకుందా. నిజంగా నేను అనుకున్నాను, ఆ తోడే ఉంటే పెళ్లి చేసుకోవచ్చు కదా. అంటే ఆ తోడంటే ఆ తోడు కాదుండోయ్, బాగా వినాలి. ఏ తోడిది? దేవుని పనిలో కలిసి పనిచేసే. పౌలు, నువ్వు అలా దున్నే వీళ్ళందరినీ, నేను ఇలా దున్నేస్తాను. అర్థమవుతుందండి? చూడండి, అంటే అక్కడ ఉన్నటువంటి సంఘం ఎలా ఉందో తెలుసండి? నానాటికి అభివృద్ధి చెందుతుందంట. అందుకనే ఒక్కడు పని చేయలేకపోతున్నా అక్కడ, అందుకని ఇంకొక ఇద్దరు కావాలి అక్కడ, అందుకనే ఆయన తెచ్చుకున్నాడు అనమాట. ఇప్పుడు దీని విషయంలో మీకు అర్థమవుతున్న విషయం ఏంటో చెప్పమంటారా? తార్సుకు వెళ్ళి పౌలును తీసుకుని వచ్చాడు. పౌలును ఏం చేస్తాడు తెలుసా? తీసుకుని వచ్చాడు. నేను అంటున్నాను, సంఘంలో చాలా మంది ఏమవుతుందో తెలుసండి? ఈ పద్ధతి పాటించడం లేదు. నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, చాలామంది గతంలో మన సంఘానికి వచ్చేవారు చాలామంది, కానీ ఈ రోజున వాళ్ళు వస్తున్నారా? ఒకసారి ఆలోచించావా? ఏటెల్లకాలం నేను వచ్చానా, నా కూతురు వచ్చిందా, నా కొడుకు వచ్చాడా, నా భార్య వచ్చాడా, నా భర్త వచ్చిందా, నా మనవళ్ళు వచ్చారా, ఇదే చూసుకుంటున్నావే తప్ప, ప్రియ దేవుని బిడ్డలారా గమనించి, అంటే నీ స్వార్థాన్ని మందిరంలో నువ్వే చూసుకుంటున్నావే తప్ప ఇంకొకరి స్వార్థంలో ఏమాత్రం కూడా ఆలోచించడం లేదు. నువ్వే బాగుండాలనుకుంటున్నావేమో, నువ్వే అభివృద్ధి చెందాలనుకుంటున్నావేమో. సేవకుని ప్రార్థన ద్వారా, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, సేవకుని యొక్క వాక్యం ద్వారా నువ్వే బలపరచబడాలనుకుంటున్నావేమో. కానీ నీకంటే ముందు వచ్చిన వారి పరిస్థితి ఏంటి? ఈ రోజున చాలామంది లోకంలో కలిసిపోయారే, లోకస్తులు అయిపోయారే, లోకంలో వారు దొల్లుతున్నారే, లోకంలో వారు పడిపోయారే. ఈ రోజున మీరు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఈ రోజున ఇదిగో వారందరిని బట్టి ప్రభు మాట్లాడుతున్నటువంటి ఒకే ఒక మాట ఏంటో చెప్పమంటారా ప్రియ దేవుని బిడ్డలారా? పౌలునంట తీసుకుని వచ్చాడు. ఇప్పుడు నేను అంటున్నాను, పౌలు దగ్గరికి వెళ్ళాడు, అంతియోక నుంచి పౌలు దగ్గరికి వెళ్ళాడు. పౌలు దగ్గరికి వెళ్ళి, రా నువ్వు నాతో రా అని చెప్పేసి నేను పనిస్తానని తీసుకొచ్చాడు. అర్థమవుతుందండి? తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. నువ్వు నేను కూడా సంవత్సరం పాటు ఏం చేయాలి తెలుసండి? ఇక్కడ పని చేయాలి, దేవుని పని చేయాలి. ఎప్పుడైనా నాకు తెలిసి అలా గృహదర్శనాలకు వెళ్ళారా మీరు? ఎప్పుడైనా అమ్మ చెల్లి నువ్వు ఎందుకు రావడం లేదు, నాన్న నువ్వు ఎందుకు రావట్లేదు, అన్నయ్య నువ్వు ఎందుకు రావడం లేదు, అమ్మ అప్పట్లో నువ్వు మందిరానికి వచ్చేవాళ్ళవి ఇప్పుడు ఎందుకు రావట్లేదమ్మా, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? బర్నబా
ఎవరి మనసును చూశాడో చెప్పమంటారా? పౌలు యొక్క మనసును చూశాడు, బాధపడడం చూశాడు, అక్కడ ఏడవడం చూశాడు. అయ్యో మనం కలిసి మనం దేవుని పని చేద్దాం, రండమ్మా దేవుని మందిరానికి రండి. మీరు ఇంటికాడ అలా కూర్చొని బాధపడితే ఏడుస్తే మీ కష్టాలు కానీ మీ నష్టాలు కానీ మీకున్నటువంటి రుగ్మతులు కానీ మీకున్నటువంటి అనారోగ్యాలు కానీ ఏమీ తగ్గవో. మీరు ఎక్కువ ఎక్కడ ఏడవాలేనంటే మీరు దేవుని సన్నిధిలో ఏడవాలి. రండి అని ఈ బర్నబా ఎలాగనైతే పౌలుని తీసుకుని వచ్చాడో అలాగే ఈ రోజున దుఃఖపడుతున్న వారిని మీరు తీసుకుని వస్తున్నారా? దుఃఖపడుతున్నటువంటి వారు అనేకమంది వారిని దేవుని సన్నిధికి నడిపించగలిగేటువంటి వారుగా ఉన్నారా? వారిని చూసి మనం కూడా దుఃఖపడుతున్నాం, వారిని చూసి మనం కూడా నిరుత్సాహపడిపోతున్నాం. ఈ రోజున బర్నబా మనకి ఎందుకు కనిపిస్తుందో తెలుసండి? ఆ దుఃఖపడుతున్నటువంటి ఆ వ్యక్తి ఆ బాధ నుంచి తీసివేసి, ఆ పశ్చాత్తాపం నుంచి తీసివేసి సంపూర్ణమైనటువంటి శక్తినిచ్చి, ఇగో దేవుడిని పట్ల ఒక బలమైన కార్యం చేస్తున్నాడు, ఒక చిత్తం కలిగి ఉన్నాడు, రా ఆయన పని చేద్దాం అని చెప్పేసి ఆ వ్యక్తిని అక్కడే తార్సులో ఉంచకుండా తన దగ్గరికి తీసుకొచ్చి తన మనసును మార్చి దేవుని పనిలో ఏం చేశాడో తెలుసండి? పురుగొల్పాడు. ఈరోజునటువంటి పురుగొల్పేటువంటి తత్వాన్ని మనం చేస్తున్నామా? పురుగొల్పేటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉన్నామా? నా ప్రియ తల్లి, నా ప్రియమైనటువంటి తండ్రి, ఒకసారి గమనించండి, ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు మన సంఘము ఎలా ఉండేది, ఈ రోజున మన సంఘం ఎలా ఉంది? అప్పుడు సంఘంలో ఎవరూ లేకున్నానా సంఘం అంతా కూడా ఏమైందో తెలిసి విస్తరించిందంట. ఈ రోజున సంఘంలో ప్రియదేవుని బిడ్డలు గమనించి అందరూ ఉంటున్నా, సేవకులు ఉంటున్నా, పరిచారకులు ఉంటున్నా, సన్నిశ్రీలు ఉంటున్నా, అందరూ ఉంటున్నప్పటికీ కూడా సంఘము విస్తరించడం లేదు. గల కారణం ఏంటంటే చాలా మందికి వారి జీవితంలో స్వార్థపూరితమైనటువంటి నేనే ఉండాలి నా సంఘంలో, నేనే ఆధిపత్యం చేయాలి నా సంఘంలో. ప్రియదేవుని బిడ్డలకు గమనించండి, సంఘము ఎవరి ప్రియదేవుని బిడ్డలకు గమని సొమ్ము కాదండి. ఇది ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. అందరూ పని చేయవలసినటువంటి వారే. పని చేయడానికి ఆయన రమ్మంటున్నాడు, పని చేయడానికి ఆయన నిన్ను బతిమాలుతున్నాడు. ఎందుకు తెలుసా? అక్కడ అనేకమైనటువంటి అన్యజనులు నశించిపోతున్నారు. ఆ ఉజ్జీవాన్ని మరొక్కసారి మీ దగ్గరికి తీసుకురావడానికి పౌలుని ఏం చేస్తున్నాడో తెలుసా? బర్నబా తీసుకుని వచ్చాడంట. అందుకనే తనకున్న పనినంతటిని విడిచిపెట్టి కేవలం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకుని వచ్చాడు. నేను అంటున్నాను, ఈ మాట మీకు అర్థం కావాలి, ఈ మాట అర్థమై హృదయాలు మీకు పగిలిపోవాలి. ఎందుకు తెలుసా అండి? అయ్యో ఈ రోజు నుంచి నేను కాదు, నాతో పాటు నా భర్తను తీసుకురావాలి, నాతో పాటు నా బిడ్డను తీసుకురావాలి, నాతో పాటు ఇగో నా భార్యను, నాతో పాటు ఇగో నా కలిగినటువంటి ఏమండి అందరినీ తీసుకురావాలి. ఒక గతంలో మన మందిరానికి వచ్చి మానేసిన వారితో కూడా మాట్లాడడానికి ఒక సేవకుడు మాత్రమే కాదు. నేను అంటున్నాను, మీకు ఆ యొక్క రైట్స్ లేవా? స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి రక్తమే ఆ సంఘమే. మనం కూడా మాట్లాడేటువంటి వారుగా ఉండాలని నేను ప్రభు పక్షాన్ని మాటలు నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే బర్నబాలో ఉన్నటువంటి మూడవ సంగతి ఏంటో చెప్పమంటారా? ప్రియదేవుని బిడ్డలారా గమనించండి. అంటే నొక్కేయాలంటే చాలా నొక్కేయవచ్చు, కానీ అటువంటి వాడు కాదో. ఏం తెలుసా? తనను ఎంతో మంచిగా బాధ్యతతో వెళ్ళి అక్కడ నువ్వు సేవ చేయి అని పంపించినటువంటి వారు యజమానులు ఉన్నారు చూసారా? వారు కరువులో ఉంటే ఒకప్పుడు అక్కడి నుంచే సహాయం ఇక్కడికి వచ్చేదే. అయితే ఇప్పుడు అగాబు పలికినటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని బట్టి అక్కడంతా కూడా కరువు వచ్చేసింది. కరువులో వారు పోషించబడ్డం, అంటే సేవకులు పోషించబడ్డం. సేవకులు ప్రియదేవుని బిడ్డలు గమనించండి, పస్తులు ఉండడం చూడలేక బర్నబా చేసినటువంటి గొప్ప పని ఏంటో తెలుసండి? అందరి దగ్గరికి వెళ్ళి ప్రకటన చేసి వచ్చినటువంటిది అంతా తీసుకొచ్చి జాగ్రత్తగా మరలా యెరూషలేముకు తీసుకువెళ్ళి వారి చేతిలో పెట్టాడండి. అంటే ఎవరిని ఏ యొక్క ఉద్దేశం కలిగినాడు తెలుసా? సేవకుల్ని పోషించాలి. సేవకుల్ని మనము ఏం చేయాలో తెలుసండి? చెప్పాలి. సేవకుల్ని మనం పోషించాలి, సేవకులు మనము బలపరచాలి, సేవకులు మనము ఉజ్జీవింప చేయాలి. ఎందుకు తెలుసా? సేవకులు లేకపోతే ఏది లేదండి. నిజంగా చెప్పండి, అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో సేవకులు అనబడినటువంటి ఆ 12 మంది అపోస్తులు లేకపోతే బర్నబా లేడు, బర్నబా లేకపోతే పౌలు లేడు. కానీ సంఘము అప్పటికప్పుడే అభివృద్ధి చెందుతుంది. వారు వచ్చిన తర్వాత ఇంకా అభివృద్ధి చెందింది. నేను అంటున్నాను, నువ్వు అభివృద్ధి చెందినటువంటి కొలది దేవునికి ఇచ్చి నువ్వు గనపరచు, సంఘానికి ఇచ్చి గనపరచు. ఏమండి? సేవకు నువ్వు పోషించడం నేర్చుకో. నువ్వు అలా చేయగలిగితే వారు అదే చేశారు. సేవకుల్ని పోషించారు, వారి కష్టాజితాలను ఇచ్చి పోషించారు. స్వార్థంగా ఉండలేదు. దేవుని పని కొరకు ఇంకొకరిని తీసుకుని వచ్చారు. దున్నుతున్నారు దేవుని భూమిని, పంటను కోయడానికి ఇష్టపడుతున్నారు. వారు అడుగుపెట్టిన ప్రతి స్థలము కూడా ఏమైందో తెలుసండి? ఆశీర్వదించబడింది. వారు అడుగుపెట్టినటువంటి ప్రతి స్థలం కూడా బలపరచబడింది.
క్షేమాభివృద్ధిని కలిగి ఉంది. ముఖ్యంగా వారందరూ కూడా దేదీవ్యమానంగా వారందరూ కూడా ఏమైనా తెలుసా సంతోషంగా ఉన్నారు.